ఎక్స్ట్రా జబర్దస్త్. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా. మళ్ళీ వచ్చినా అందరూ పోవాలి. ఎందుకంటే ఊరు మనది, వాన మనది, ఈ గల్లి మనది, అన్ని మనది. బాగుండాలి, అందరూ బాగుండాలి. దొంగ హలో తెల్ల చొక్కా, నిన్నే. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి. కొమ్ములు పళ్ళకు వస్తాయి, ఆవులకు వస్తాయి, ఎడ్లకు వస్తాయి. మనుషులు కొమ్ములు కొమ్ములు. అయ్యో అది కాదు, నీ కొమ్ములు వస్తే బాగుండే. ఇంకోసారి గుద్దు. నువ్వు ఎట్లున్నా బాగుండవు. హలో గుద్దవయ్యా. నేను గుద్దను, అందరూ బాగుండాలి. నా కొమ్ములు వస్తాయి, గుద్దు. నేను గుద్దను. గుద్దు గుద్దు. అయ్యో 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 అయ్యో, ఏం చేస్తున్నావు? గుద్దు గుద్దు అంటే గుద్దా మరి. గుద్దమన్నది అక్కడ కాదు, ఇక్కడ. కడుపు సలవాడదా బక్క ముఖం అందనా. అందరూ బాగుండాలి. నీ పేరేంటి? సిద్ధు. నీ పేరేంటి? హసిని. నువ్వు ఏ సెంటు వాడతావు? నేను సెంటే వాడినండి. సెంటు వాడు. గబ్బోహం వస్తుంది, గబ్బోహం వస్తుంది. అంతేనా? అంతే, ఇంకేం లేదు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ₹1 పైసలు పైసలు. నా దగ్గర ఉంది. నువ్వు నాతో వస్తే మన ఇద్దరు కలిసి కాఫీ తాగుతాం. అమ్మతాడు, అమ్ముతాడు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. 10 నొక్కేసా, 10 నొక్కేసా, 10 నొక్కేసా. ఏమన్నావు? నువ్వు వెళ్తాను. 10 నొక్కేసా, 10 నొక్కేసా, 10 నొక్కేసా. 10 నొక్కేసా, 10 నొక్కేసా కాదు, 10 నొక్కేసా, 10 నొక్కేసా, 10 నొక్కేసా. క్యారం బోర్డు ఆడక చాలా రోజులు అవుతుందిరా. రా సిద్ధు, రా సిద్ధు. అరే సిద్ధు రారా, క్యారం బోర్డు ఆడుతుంది రారా. నాకు గేమ్ రాదు, నేను నేర్పిస్తాను రారా. కూర్చో. కొట్ట జాగ్రత్తగా పెట్టు. కొట్రా. ఆ ఎర్రకాయ కొట్టు. ఆగ తెల్లకాయను కొట్టు. ఆగరా, ఈ నల్లకాయను కొట్టరా. అది అరే ఆట నేర్పిస్తాను రా. ఈ గేమ్ రూల్ ఏంటి? ఈ కాయలన్నీ వచ్చి ఈ బొక్కలు పడాలి. అయిపోయింది అంతే. నీకు ఆల్రెడీ ఒక పెళ్లి సంబంధం చూసా. ఆ పెళ్లి చేసుకోవాలి, మన వ్యవసాయ పనులు చూసుకోవాలి. అర్థమైందా? టైం తీసుకో, క్లియర్ గా చెప్పోకరా. వెళ్ళరా వెళ్ళు. క్యారం బోర్డు మొత్తం పగల కొట్టాడు ఎదవా. హలో తెల్ల చొక్కా, నాకు ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి. మళ్ళీ గుద్దు. ఓమో నువ్వా? గుద్దనవసరం లేదు, నా కొమ్ములు వచ్చిన పర్లేదు. సిద్ధు, ఆ రోజు చాయ్కి వస్తానన్నా. పైసలు మళ్ళా. ఓల్డ్ సిటీలో ఇరానీ చాయ్ చాలా బాగుంటుంది. బాగుంటుందా? బాగుంటుంది సిద్ధు. ఇరా నాతో. ఇచ్చా దో చాయ్ లావు. సిద్ధు ఇదిగో చాయ్, ఇదిగో. ఇది 10 మంది ఉంటే ప్లీజ్ పద్ధతిగా తాగాలి, అనుకో తాగాలి. అదే బర్రె కుడితే తాగదు. ఎంజాయ్ చేస్తూ తాగాలి సిద్ధు. సిద్ధు మళ్ళీ ఎప్పుడు కలుగుతావు సిద్ధు? సిద్ధు ఐ లవ్ యూ సిద్ధు. I love you. I too love you సిద్ధు. అబ్బో ఏం మరిపోయింది? నీకోసం వెయిటింగ్ చేస్తున్నాను రా. ఇంతకీ ఎవరా అమ్మాయి?
రేయ్ నీకు వేరే సంబంధం చూశానని చెప్పాను కదా, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు, వద్దు వదిలే. నేను నీ అమ్మాయి పెళ్లి చేసుకుంటా. అదే అదే అమ్మాయి కావాలి. కావాలంటే ఏ రోజు ఇంటికి తీసుకొస్తా. 7 రోజులు తీసుకొస్తావా? తీసుకొస్తా. అరే సరేరా, ఆ అమ్మాయిని 7 రోజులు మన ఇంట్లో పెట్టు. ఆ అమ్మాయి నాకు నచ్చితే నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, ఓకేనా? బాగుండాలి. ఫోన్ ఏంటి? నీ ఫోన్ లేదా? డాన్స్ అయిపోయింది, డాన్స్ అయిపోయింది. తీసుకో. అతని దా ఇటుగా మా డారమ్మ దా దా వస్తుంది. సిద్ధు అంకుల్ ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, గుద్దండి. గుద్దు మా నాన్న మళ్ళీ గుద్దని గుద్దనట్టు. ఈ అమ్మాయి రాసినట్టే రామ్మ తల్లి. అంకుల్ ఆ. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. నా ముందు మా డాడీ స్మార్ట్గా ఉన్నారు అట్లా అనకూడదు, తప్పది. మాటకు వస్తే కొడుతున్నాడు అంకుల్, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను అంకుల్. పిగు పిగు ఒక మొహందన. ఓకే అంతా అయిపోయిందిరా, ప్రశాంతంగా కూర్చుందా. నేను చెప్పిన ఆ సంబంధాన్ని పెళ్లి చేసుకో. ఒక్క నిమిషం పెళ్ళామా వీడంటే ఏంటి అంతా నేనే చేశానా? అదేంట్రా మీ అమ్మ అంతా నేనే చేశానంటుందేంట్రా? మీరే చేయలేదు, ఆ, మొత్తం ఇది చేసిన తప్పు మొత్తం నాది. నాకు క్షమించాలి, మీరు బాగుండాలి, మీరు మాత్రం బాగుండాలి. నేను రే, 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 సిద్ధు సిద్ధు అసలు నేనేం చేశాను రా? నా కొడుకు మంచి భవిష్యత్తు కావాలనుకున్నాను, అది తప్పారా చెప్పరా? మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. ఏం చేశారు రా? చిన్నప్పుడు పాలు పట్టుకొని పాలు అవుతుంటే అలా తాగొద్దు, ఇలా తాగడం మొత్తం డబ్బా మొత్తం మింగేశారు మీరే. మొన్నటికి మొన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తాళి ఎలా కొట్టద్దు ఇలా కట్టరని చెప్పేసి మీరే తాళి కట్టేస్తారు. ఆ అమ్మాయి నాకు పింజైంది, ఆ అమ్మాయి నాకు పింజైంది. ఇన్ని చిన్న చిన్న ఆనందాలు కోల్పోయావని నేను అనుకోలేదురా. సరే నువ్వు ఒక పెంట మోహన్ తీసుకొచ్చావు, అది నీకు నచ్చింది, ఏం చేస్తాను దాన్నే పెళ్లి చేసుకో, వెళ్ళు వెళ్ళరా. ఆ, ఇప్పటికీ లక్ష్మి మీ చేతిలో ఉంది. Extra Zabardast. మీ ఇద్దరికి మా జడ్జెస్ తరఫున ఓ సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్. రోజా గారు, నాగబాబు సార్. అవినాష్ అండ్ కార్తిక్ మిమ్మల్ని జబర్దస్త్ అనే బందికానాల నుంచి విడుదల చేసి ఈ స్వేచ్ఛా ప్రపంచం పంపించేద్దాం అనుకుంటున్నాం. డిసైడ్ చేశారు అందరూ. అంటే సార్ మేమన్నా తప్పు చేస్తే సారీ సార్. మేము తప్పు చేయకూడదని కరెక్ట్ గా చేస్తున్నాం, తీసి పారదొబ్బాం. అదిగా సార్ జబర్దస్త్ వల్లనే ఈ రోజు మేము మంచి ఇదే ఆఖరి స్కిట్ అనుకుని చేయండి, ఎలా చేస్తారు? జబర్దస్త్ తీసేస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా ఏం చేస్తారు మీరు చేసి చూపించండి. ఎస్ ఓకే. ఆల్ ది బెస్ట్. నమస్కారం సార్. మేడం నమస్కారం. మొన్నే ఇల్లు కొనుక్కున్నానండి, గృహప్రవేశం కూడా చేసుకున్నాను. అది అల్లు అర్జున్ గారు కాల్ చేశారు, సన్నీ లేన్ గారు బయట పంపించారు. తర్వాత కారు కూడా కొనుక్కున్నాను. ఎందుకు? ఇంకో 10 సంవత్సరాల పాటు జబర్దస్త్ కొనసాగుతానేమో అని. సడన్ గా ఉన్న పొలంగా తీసి పారేశారు సార్. ఇల్లు ఈఎంఐ ఎలా కట్టుకోవాలి సార్? అందుకే పొట్టకుడి కోసం అసలు నాకు వెన్నతో పెట్టిన విద్య ఏంటి? ప్రాంప్టింగ్. నా ప్రాంప్టింగ్ తో పాపులర్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఆ ప్రాంప్టింగ్ నేను నమ్ముకున్నా. ఈ సినిమాకి నేను ప్రాంప్టింగ్ కమ్ అన్ని అన్నమాట, అన్ని నేనే చూసుకుంటున్నా. హీరో Get ready for the show. ఏంటి అడిగారు? కోర్టులో చెవులు దూరినట్టు. మా దుర్గారావు గారు. ఒరే దుర్గారావు, హీరో మళ్ళీ స్టార్ అండ్ దుర్గారావు. వీడు ఆర్టిస్ట్ అంటేనే నమ్మడం కష్టం, వీడు హీరో అయ్యాడంటే ఎలా నమ్మాలి? నమ్మాలిరా, నువ్వు టీమ్ లీడర్ అయినప్పుడు నేను నమ్మలా. దుర్గారావు గారు, నేను నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేం దుర్గారావా జనాలందరూ గుర్తుపడటానికి? నేను కెము కార్తిక్. పంటికి ఇచ్చే కార్తిక్, బాగున్నావా? అంటే మొన్న మధ్య జబర్దస్త్ తీసేశారు. నాకు తెలుసు ఎప్పుడో తీయాల్సింది, కొద్దిగా ఆలస్యం చేశారు. వాడు చూస్తే ఏమో ముక్కు అవునాసు ముక్కు తెప్పేది, దాని మీద డైలాగ్ తెప్పితే దేనికి పనికి? నువ్వే ఏంటి ఏం చేసినా ఏదో పప్పాయం చేస్తారు. డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు కనుక్కో. నేనే డైరెక్టర్ని, నేనే డైరెక్టర్. మరి నువ్వు ఆర్టిస్ట్ గానే సరిగ్గా చేయలేదు, డైరెక్టర్ చేసి ఎట్ట చేస్తావురా?
దుర్గారావు అంటే కలర్ఫుల్ ఏమాసిన ప్రిపరేషన్ చూపియాలి. ఏంటి సార్ అదేదో అన్నారు? అదే ఏమాసిన ప్రిపరేషన్ కాంబినేషన్ చూపియాలి. అప్పుడే జనాలు మా పర్ఫార్మెన్స్ చేసి హీరో చేస్తారు. హీరోయిన్ గారు కొంగు కొంచెం పత్రం పిల్ల చేపట్టుంది ఏందే హీరోయిన్ రమ్మంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చింది. హీరోయిన్ వాళ్ళ అమ్మ కాదు సార్, హీరోయినే. క్యా బోలా? తూ హీరోయిన్ అయ్యి హీరోయిన్ కా మదర్. షూటింగ్ స్టార్ట్ చేద్దాం సార్. హీరోయిన్ వచ్చింది హీరోయిన్ పక్కన కూర్చేసి వెళ్ళు. అసలే నాకు డేట్లు దొరక చాలా మంది చచ్చిపోతారు. నీకు డేట్లు ఇస్తే అచ్చీవ్ చేసుకోవట్లేదు. నాకు మూడు వచ్చినప్పుడే చేస్తా, మూడు ఉండినప్పుడే సీల్ చేస్తా. అని దుర్గారు మల్టీ స్టార్. బయట ఇప్పుడు పరిచయం అయిందే లేదు, అప్పుడే బయటికి వెళ్తానంటుంది. సార్ అది బయటికి వెళ్ళమంటలే, కూర్చోమంటుంది. మీకు హిందీ రాదా? నాకు హిందీ రాదు, వచ్చినా ప్యాంటింగ్ నువ్వే ఇవ్వాలి. అమ్మాయి పేరు ఏందో కనుక్కుంటా సార్, కూర్చోండి. ఆప్కా నామ్ క్యా హై అనాలి సార్. అప్పుడు నామకే అప్పుడు నామకే మేరా నామ్ బొక్కడియా హూం. బొక్కలు నువ్వు వెళ్ళి మొక్కలే తింటా. అది కాదు సార్, ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి పడిపోవాలి మీకు అంతేనా? అవునండి. Prompting ఇయ్యాలా? ఇలాంటి మాత్రం వీళ్ళు క్యాచ్ చేస్తారని. దుర్గారావు ఒక పక్కన నా ముష్కిల్ నా మున్కిల్. చెప్పండి సార్. దుర్గారావు మంగళకే ముష్కిల్కే. దుర్గారావు ఒక పక్కన నా మున్కిల్ నా ముష్కిల్. అది దుర్గారావు పక్కలరా మా అన్నయ్యకే ముష్కిల్కే. ఇదంతా రేపు పెట్టుకోవచ్చు, మనం షూటింగ్ లోకి వెళ్ళిపోదాం. Okay. లాస్ట్ సీన్ చెప్పేసి షూటింగ్ సీన్ ఏంటంటే సార్, చెప్పండి. విలన్ కి వార్నింగ్ ఇస్తున్నాను. డైలాగ్ ఏంటంటే సార్, 10th క్లాస్ వరకు కష్టపడి చదివి 10th క్లాస్ లో పాస్ అయ్యి ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీర్ అవుతాడని కనుక్కొని అప్పుడు బాధ అనిపించిందా అమూల్ బేబీ. ఇది సార్ డైలాగ్. నువ్వు డైలాగ్ చెప్తున్నావా కథ చెప్తున్నావా? నేను ప్రాంప్టింగ్ ఇస్తుంటే చెప్పండి. రెడీ కెమెరా యాక్షన్. 10th క్లాస్ వరకు కష్టపడి చదివి 10th క్లాస్ ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీర్ అవుతాడని. చిన్న చెప్పరా, జనాలకి అర్థం నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు హీరోయిన్ విలన్ తో చెప్తుంటారు సార్ మీరు. శత్రుఘ్న సిన్హా. శత్రుఘ్న సిన్హా. నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పుకోకపోయినా సోనాక్షి సిన్హా నాదే. సింహ నాదే. సార్ సోనాక్షి సిన్హా. సోనాక్షి సిన్హా నాదే. మేడం మీకు తెలుగు వచ్చా? తెలుగు తోడా తోడా. వచ్చా? అయితే అలా చెప్పండి, డబ్బులో మేనేజ్ చేస్తా. ఓకేనా? చెప్పండి. దుర్గా గాఢంగా ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకుంటే మన ఇద్దరం ఒకటవుదాం. అబ్బా అయిపోయింది షూటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయిపోయింది సార్, ఈ రోజు షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ బొంబాయిలో సల్మాన్ ఖాన్ తో సినిమా షూటింగ్ ఉంది, డేట్లు ఇస్తాను. అక్కడ నువ్వే ప్యాంటింగ్ చెప్పాలి. దొరకనేం కాదు, 300 ఇస్తా. ఎక్కువైనా పర్వాలా, తక్కువ కాకుండా చూస్తా. కీప్ ఇట్ అప్ సార్. ఏంది ప్యాంటింగ్ చెప్తే దేనికి పనికిరాడు. మేడం మీరు కూడా వెళ్ళొచ్చు. ఇది మేము డబ్బింగ్ చెప్పుకొని రిలీజ్ చేసుకుంటాం. ఓకే సార్. థ్యాంక్ యూ, నమస్కారం. అమ్మా ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలి సార్. డబ్బింగ్ చెప్పుకుంటూ సినిమాలకి హ్యాపీగా బతికేస్తున్నాను సార్. ఈ రోజు సినిమా వాళ్ళు వస్తా అన్నారు, ఏంటో. డబ్బింగ్ ఎవరున్నారు ఇక్కడ? రే హే అవినాష్, నువ్వేంటి ఇక్కడ? తీసారు కదా, డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. ఇంకా తప్పదు. ఇంకా నువ్వేం చేస్తున్నావు? ప్రాంప్టింగ్. పెద్ద ఆస్కార్ అవార్డు చెప్తున్నాడు రా. ప్రాంప్టింగ్ దుర్గారావు వాడికేనా? దీని డైరెక్టర్ నువ్వేనా? అవును. ఏంటో సరే డబ్బింగ్ చెప్తున్నాను. అరే నువ్వు డబ్బింగ్ ఎలా చెప్తావు? వాయిస్ తో చెప్తాను. నువ్వు నీ స్టోరీ ఏంటి, డైలాగ్స్ ఏంటి చెప్పు, నేను చెప్తాను. ఓకేనా? అంతేనా? అంతే. రైతుగా చెప్పేస్తాను. ఓకేగా? ఓకే, అక్కడ కూర్చొని చెప్పు. ఒక్క నిమిషం మైక్ తీసుకుని. ఫస్ట్ ఇక్కడ మానిటర్ లో చూసుకో. ఓకే ఓకేనా? ఫస్ట్ క్లోజ్ షాట్ లో హీరోయిన్ పరిగెడుతుంది. మెల్లిగా నడవడం మొదలు పెట్టి. ఒక్క నిమిషం. ఇప్పుడు గదిలేసుకుంది. ఈ ఫిలం చూశాడు, వెంటనే హీరోయిన్ నీళ్ళలో దూకింది. పరిగెడుతుంది. అక్కడి నుంచి ఇసుకలో దొరికింది.
ఇసుకలో దూకింది అక్కడ పరిగెడుతుంది పరిగెడుతుంటే దూరం నుంచి విలన్ ని హీరోయిన్ ని చూసిన హీరో బైక్ వేసుకొని వస్తున్నాడు బైక్ ని గాల్లోకి లేపాడు మళ్ళీ కింద దించాడు గాల్లోకి లేపాడు కింద దించాడు బైక్ డబ్బింగ్ లో గాల్లో చెప్తాను నీ అబ్బారే. ఇప్పుడు పైకి లేపినప్పుడు సౌండ్ మంచిగా వచ్చింది కింద దింపినప్పుడు కొంచెం తక్కువ వచ్చింది పెంచవా ఓకే ఓకే పైకి లేపినాడు కింద దించాడు పైకి లేపి అక్కడి నుంచి పోనిస్తున్నాడు ఈ గ్యాప్ లో హీరోయిన్ ఇసుక నుంచి పరిగెడుతుంది విలన్ కూడా పరిగెడుతున్నాడు హీరోయిన్ పరిగెడుతుంది హీరోయిన్ ఆయుష్ పడుతుంది విలన్ ఆయుష్ పడుతున్నాడు హీరోయిన్ ఆయుష్ పడుతుంది ఇద్దరు ఆయుష్ పడుతున్నారు గేదె ఈనట్టుంది హీరోయిన్ మాట్లాడుతుంది పరిగెడుతూ గోపి 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 ఎక్కడున్నావు ఏంట్రా మొన్న తల్లి కదే వాయిస్ ఇచ్చి ఈరోజు పిల్ల కదే వాయిస్ నీ అబ్బాయి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ నా వాయిస్ మార్చడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్. నువ్వు ఆర్టిస్ట్ అంటేనే డౌట్ దాంట్లో మన డబ్బింగ్ మిమిక్రీ వాయిస్ మార్చి చెప్పు. గోపి గోపి సాయి కుమార్ ఎందుకు వచ్చారు మధ్యలో నీ అబ్బా వాయిస్ మార్చిపోతున్నా కదా ఒక్కడే వస్తున్నా. వీరన్ అక్కడి నుంచి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ కొంగు పట్టుకున్నా చేస్తారా సౌండ్ చేయాలి కదా మరి హీరోయిన్ ఏడవడం మొదలు పెట్టింది అరుస్తుంది 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీరింగ్ అవుతారు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారు. ఏంట్రా మళ్ళీ సాయి కుమార్ వచ్చాడు అరే నీ సాయి కుమార్ చేయట్లేదు పబ్లిక్ అంతా ఫిక్స్ అయిపోయారు అవినాష్ గారికి సాయి కుమార్ తప్ప ఇంకేది తప్పేది రాదు నీకు ఇంకా ఆ డైలాగ్ హీరో విలన్ చూస్తూ రే అమూల్ బేబీ అమూల్ బేబీ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీరింగ్ అవుతాడని తెలిసి 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీరింగ్ అవుతాడని తెలిసి మ్యాథ్స్ కో ట్యూషన్ ఫిజిక్స్ కో ట్యూషన్ కెమిస్ట్రీ ట్యూషన్ పెట్టుకొని చదువుకొని మ్యాథ్స్ కో ట్యూషన్ కెమిస్ట్రీ కో ట్యూషన్ ఫిజిక్స్ కో ట్యూషన్ పెట్టుకుంటేనే ఇంజనీరింగ్ చేస్తారని తెలిసి ట్యూషన్ పెట్టుకుంటే ఇంజనీరింగ్ చేయరు ట్యూషన్ పెట్టుకుంటే ఇంజనీరింగ్ చేయరు. ఇది డైలాగ్ కాదు. ఇది డైలాగ్ కాదు. ఈ ఎక్కమ్మ. అమ్మ పెట్టిన కాఫీ తాగి కష్టపడి చదివి అమ్మ పెట్టిన కాఫీ తాగి కష్టపడి చదివి లబ్బే ఎందుకు వచ్చాడు మధ్యలో అది పోలీస్ స్టోరీ. పాస్ అయ్యి ఎంసెట్ లో సరైన ర్యాంక్ రాక ఈ ఎంసెట్ లో సరైన ర్యాంక్ రాక కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సేవరా ఈ పోలీస్ ఆఫీసర్. ఒకసారి మొత్తం వినేద్దాం ఇలా వచ్చింది అదే నా ఇది ప్రొడ్యూసర్ కి ఇస్తే డబ్బులు వస్తాయి లైఫ్ సెటిల్ అయిపోతుంది ఓకే ఒకసారి నువ్వు వినావా ఏమన్నా చూడు డబ్బింగ్ నేను ఒక్కడే చెప్పాను కదా. అవును 2 వయసులో వచ్చాయి ప్రాంప్టింగ్ ఇచ్చాను కదా నువ్వు ఇక్కడికి వచ్చి ప్రాంప్టింగ్ ఇచ్చావు నాకు. ఎవరైనా లోపల కూర్చొని డైలాగ్ చెప్తారు నువ్వు ఇక్కడికి వచ్చి చెప్తే నీ వాయిస్ నా వాయిస్ నీ అబ్బానికి ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయి నాకు కూడా ప్రాంప్టింగ్ ఇచ్చారు నీ అబ్బా. ఎక్స్ట్రా జబర్దస్త్ నా పేరే రాజు ఎంతేర్దా రాజు. అందరికి నమస్కారం. నా పేరు రాజు. నేను ఒక గైడ్ ని. గైడ్ అంటే రాస్కల్ గైడ్ అంటే నీకు తెలీదా? రాస్కల్ గైడ్ అంటే ఏంటో తెలియకుండా యాక్టింగ్ చేస్తావు. రాస్కల్ గైడ్ అంటే నువ్వు అడుకున్నట్టు చదువుకునే విక్రమ్ గైడ్ స్పెక్ట్రం గైడ్ కాదు. గైడ్ అంటే ఒక టెర్రరిస్ట్ గైడ్. టెర్రరిస్ట్ గైడ్ కాదు టూరిస్ట్ గైడ్. అదే అదే మీరు అనుకున్నట్టు అదే.
నేను ఎంతో మందికి ఎన్నో ప్రదేశాలు చూపించాను, అద్భుతమైన ప్లేసులు చూపించాను. మొన్నటికి కూడా మీ ఇద్దరికి కూడా జబర్దస్త్ సెట్ చూపించాను. అంతేందుకు నీకు కూడా ఏం చూపిలే కానీ నీకు కూడా అన్నపూర్ణ స్టూడియో చూపించా చెప్తున్నారు. రాస్కెల్. రాజు 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 రాస్కెల్, ఎవరు నువ్వు? నేను రాజు బేబీ శ్యామిల్ని. బేబీ శ్యామిల్ ఎవరేమన్నాడు క్యారెక్టర్ ఇది? ఎవరేమన్నాడు క్యారెక్టర్? కార్తీక్ ఏమో బొచ్చ ఎవరికేం తెలుసు? రాస్కెల్. ఎత్తుకు వెళ్ళు. కూర్చో. దా, 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 దా. రాస్కెల్. రాస్కెల్ నాకు చెప్పు ఏరికొస్తుంది నీ వల్ల. రాస్కెల్ కదా. రాస్కెల్. బేబీ షాలిని, బేబీ షాలిని. ఏయ్! రాస్కెల్. లేకు, లేకు, లేకు రాస్కెల్. ఇప్పుడు ఏం చేయాలి? తను లేవాలంటే నయం కావాలంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి లవంగాలు తీసుకురావాలి. ఎవరిస్కొస్తావు? నిన్న ఎవరేమన్నా క్యారెక్టర్ బేబీ షాలిని? ఏది ఏమైనా మీరే వెళ్ళి తీసుకురావాలి. లంగాలంటే ఏదో దుకాణానికి వెళ్ళి తీసుకొస్తాను. లవంగం అంటే ఎవరు తీసుకొస్తాడు? లవంగం అంటే లవంగ బేబీ షాలిని. నిన్న ఎవరేమన్నా క్యారెక్టర్ అది? ఎవరేమన్నా రాస్కెల్. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజన్ కుమారా. దీవించరావయ్య వాయు సంచార రక్షించవేలయ్య శ్రీరామదూత. జై చిరంజీవా. మన వాళ్ళ కాదు ఇది. ఇదే మన కరెక్ట్. ఎక్కడుంది లవంగ? లవంగ దొరికింది. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. ఈ దేవకన్యకు మానవులు కనిపిస్తారు కానీ మానవుడికి దేవకన్య కనిపించదు కదా. మరొక్కసారి పరిహాసం ఆడినా ముచ్చటగా ఉండును. ఎవరు పంపించండి రాస్కల్. ఇక్కడ పెద్ద లవంగా ఏరుకుంటారు కదా మీదికెళ్ళి. లేదు రాస్కల్. అదేంటి నేను దేవకన్యని కదా, మానవుడు కనిపించకూడదు కదా. నా అంగుళీకము ఏమనేది? నాకు ఉంగరం దొరికింది. నాకు మానవా, అది నా అంగుళీకం మానవా. ఎవరు చెప్పింది? బిల్లేది ఏ షాపులో కొన్నావు? లలిత జ్యువెలరీ. మానవా, ఆ అంగుళీకం లేనిది నా తండ్రి నన్ను ఇంట్లోకి అనుమతించడు మానవా. అంగుళికం లేదు, నెమ్మలికం లేదు. అది కాదు మానవా, ఆ ఉంగరం నాది. ఉంగరం లేదు, పొంగరం లేదు. రాస్కల్. ఎవరు చెప్పారు? ఎవరు కంపెనీ తీసుకున్నావు? ఇచ్చుకోపో రాస్కల్. నేను ఎవరేమన్నాడు? ఎవరు ఎత్తుకోవాలి రాస్కల్? ఎల్వా రాస్కల్. లవంగ దొరికింది. ఏ విషయాన్ని దానికోసం క్యారెక్టర్ అయ్యా. బేబీ శ్యామిలి. బేబీ శ్యామిలి అంత పట్టుంది ఏంట్రా? లవంగం తెచ్చారుగా వాడండి. బేబీ శ్యామిలి, బేబీ శ్యామిలి. లేవు, లేవు. రాస్కల్ ఇంకోసారి క్యారెక్టర్ వేసామనుకో తీసుకో లోట పట్టుకోది. మానవుడు ఒంటరిగా దొరికినాడు. నా అంద చంద్రమంతో అచ్చికి బుచ్చికలాడి అంగుళీకుని కైవసం చేసుకున్నదా. మళ్ళీ ఎత్తుకొచ్చు. మానవా, ముగ్గురు నారాజు చెప్పాడు కదా. మీ అయ్యకి చెప్పుకున్నా సరే, మీ అమ్మకి చెప్పుకున్నా సరే. ఎవరు చెప్పు రాస్కల్? నాకు సిఐ వెంకటేష్. మానవా, రాస్కల్. అది కాదు మానవా. నా వామహస్తముతో నీ వామహస్తం ఇలా అందుకొని ఇలా నిమురుచు. ఈ చేత్తో నా చేయి పట్టుకొని యమహో నియమ యమాందం చెలరేగిల్దియగ దిగతాపం. నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడా తాళం. మానవా, ఒక్కసారి మీ వామహస్తములు నాకు అందించినచో ఇలా నిమురుచు. నమృచు నమృచుడు. ఈ చెప్పు పగిలిపోడు, చెప్పు పగిలిపోడు. రాస్కల్. మానవా, ఆవాహయామి రా బాలికా కా పాలికా. లైట్. ఆవాహయామి ఆవాహయామి రా బాలికా కా పాలికా. ఆవాహయామి ఆవాహయామి. రాస్కల్. ఎవరు నువ్వు? అమరీష్ పూరి. ఆ పేరు బాగాలేదు, అమిత్ పెట్టుకో. ఎందుకు? అరే అమిత్.
బాలక ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మహా ద్రాక్ష. ఏంటిది? హ్యాపీ యాపిల్ పట్టుకో దాస్తాడు. ఎవరు ఎవరు మీ ఇంట్లో ఉంది మామూలు కన్యా కాదు. మామూలు కాదు, మాకు తెలుసు. నువ్వు నా పని చేయడానికి అడ్డు పడుతున్నావు. ఆ దేవ కన్యను వశం చేస్తా. ఆవాహయామి. తీసుకో. మొత్తం బిల్ అయితే చెప్పు. మహాద్రాక్ష. రాస్కెల్ ఆపిల్ పండించి దాక్స్తా. ఎవరు నువ్వు? మాత్రి కూడా లేకుంటే మార్కెట్ లో కూరలు కూడా రాస్తా. బాలిక. అది బాలికేంటి? అది ఇప్పుడు పెళ్ళి అయితే నలుగురు మీరు బాలికలు పుడుతుంది. మళ్ళీ పెద్ద ద్రాక్షతో వచ్చదా? మానవ ఒకసారి ఇప్పుడు టచ్ రాస్కెల్. లేట్ అయిపోతే పడుకుందా పదా. మానవుడేంటి నిద్రలో కూడా చిత్ర విచిత్రమైన భంగిమలు పెడుతున్నాడు. నువ్వు దేవకన్యవా అక్కడ దొంగవా? రాస్కెల్. ఏం బుద్ధి అనేది? దొంగ బుద్ధి. రాస్కెల్. ఎవరు చెప్పాను నీకు? మానవ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. ఆపండి మీ అబ్బని తీయని దెబ్బలు. రాస్కెల్. మళ్ళీ వచ్చావు. నీ మాట్లాడతారు. మహాద్రాక్ష. రాస్కెల్. ఏంటిది? మహాద్రాక్ష. ఏంటిది? పెద్ద ద్రాక్ష. రాస్కెల్. ఇది ఫ్రిడ్జ్ పెట్టు. మహాద్రాక్షతో పెట్టుకుంటున్నావు. మంత్రించదను. మహాద్రాక్ష ఆవాహయామి. ఎవరి జాగ్రత్త టీవీ కొట్టచ్చు. నానా సంకల్ నాకు కష్టపడుతుంటే ఇంటికి వచ్చి టీవీ పలగబట్టి ఫ్రిడ్జ్ పలగొట్టి అబ్బో రాస్కెల్. మానవ నేను మానను. నాకు వచ్చేదండి ఇదొకటి. నేను ఎందుకు మానతాను? ఇంకేమీ రావా? నాకు ఇంకోటి వచ్చు. అవసరాల కోసం దాడులు తొక్కే పాత్రలు తప్ప. నీకేం కావాలి? నాకు కన్యా కావాలి. రాస్కెల్. అంగుళీకము అంగుళికాలు ఈ వల్ల 50 రోజులు బొక్క. ఇప్పుడు వ్యవసాయలే ఎక్కువ రాస్కెల్. Extra Zabardast. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు. ఏమంటే మీకు విషయం తెలుసా? ఏంటి? ఒక్క ముద్దు పెడితే 1000 ఏనుగుల బలం వస్తుందంట. ఓహో అవునా? ఏంటి ఆలోచిస్తున్నారు? 1000 ఏనుగుల బలం కోసం జిరాఫీకి ముద్దు పెట్టాలని ఆలోచిస్తున్నా. ఏం మాట్లాడుతున్నారండి? హలో, నా కర్మ కాలి నేను పెళ్లి చేసుకున్నా కానీ నా రేంజ్ వేరు తెలుసా? ఏంటో రేంజ్? రాజమౌళి గారు వచ్చి కథ చెప్పి హీరోగా చేయమన్నారు. అవునా? ఏంటా కథ చెప్పండి. ఇప్పటిదాకా చెప్పింది అదే కథ. చూడు ఎవరో రాశారు చూడు. వాడిని పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అవుతుంది. పొద్దున్న తింటున్నాడు, రాత్రి పడుకుంటున్నాడు. ఏం ఉపయోగం లేదు. అదేంటండి నిన్న రాసినప్పుడు పేపర్కి వచ్చింది. ఎలా రమ్మడికెలా టీవీ చూడాలి. నమస్కారం. నా పేరు దయ్య. నాకు లేనిదే అది. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వెండి తెర నుంచి బుల్లితెరలో అడుగుపెడుతున్న సన్నీ లియోన్ భయాందోళనలో జబర్దస్త్ యాంకర్లు. ఇకపై నిద్ర రావడానికి నిద్ర మాత్రం అక్కర్లేదు. ఆ బిస్కెట్ చేస్తే చాలు ఇట్టే నిద్ర వస్తా అంటున్నా నా బాబు గారు. ఓవర్ యాక్షన్ అవినాష్ స్కిట్ కూడా. ఇకపై ఓవర్ యాక్షన్ మానేస్తానంటున్న అవినాష్. ఇద్దరు అభిమానులు ఆత్మయత్నం. చెప్పు. ఇకపై ఓవర్ యాక్షన్ మానేస్తానంటున్న అవినాష్. ఇద్దరు అభిమానులు ఆత్మయత్నం. ఆత్మహత్య ప్రయత్నం. అబ్బా నువ్వే చెప్పాలి. మరి చూస్తుంటే ఈ రోజు న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో రమేష్ వచ్చా ఊరికి? ఓకే 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 సాయంత్రం నుంచి వెళ్తాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. జూబ్లీన్స్ క్యాన్సర్ పంజాగుట్ట నుంచి రావాలి. అర్థమైందా? నేరుగా వచ్చావంటే బంజారా హిల్స్
నాకు పని పాటలేదా? నాకు పని పాటలేదా? టీవీలో ఉండాలిగా నువ్వు. అరే కాదురా, అక్కడ నీ న్యూస్ ఇప్పటికి 4 సార్లు చెప్పి ఆత్మహత్య ఎత్తామని ఎవరి కోసం చెప్పా? మా కోసమే. ఎవరి కోసం? ఏ నా మోహన ఉందా? మోహన్లానే ఉంది. నేను అక్కడ న్యూస్ చెప్తుంటే అరే రమేష్ గా, అరే సురేష్ గా, ఎవరికి కావాలా? బుల్టన్ టైం అని చెప్పి లుంగి కట్టుకోవచ్చురా. ఎవరి కోసం వచ్చా? మా కోసం. న్యూస్ చూడు. చూడు. వీడేంటి టీవీలోకి వెళ్ళి బయటకు వచ్చి మరి కొట్టాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో రమేష్ వచ్చే స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసుకో. ఫోన్ అడగను నిన్ను. హలో, ఏరా తమాషాలుగా ఉందా నీకు? రే అప్పులు ఎప్పుడు ఇస్తావు? అప్పు కోసం అడిగితే ఎవరిస్తారా నీకు అప్పు? ఎవరిస్తారు? కోడికి ఇస్తే గొట్టగా నువ్వు నీ బతుకు చెడా. ఏంటి నా మీద కేసు పెడుతున్నారా? వద్దు. ఏమండి? జిల్లాలో ఏంటండి అలా ఏడుస్తున్నారు? ఆ టీవీ నుంచి వాడు వచ్చి కొట్టాడు తెలుసా? పిచ్చిదాల్లా కనబడుతుంది నీ కంటికి. ఎప్పుడు పనికిమాలిన ఛానల్ చూస్తా ఉంటారు. మా ఆడవాళ్ళకని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, చూడేసుకోవాలి కదా. వంట ప్రోగ్రామ్. వంట ప్రోగ్రామ్ అనుకున్నా పెట్టు. హైదరాబాద్ దమ్ బిర్యానీ. ముందుగా హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్యాస్ ఉంది. అగిపెట్టె, అది కూడా ఉంది. బౌల్, బౌల్ కూడా ఉంది. దాల్చిన చెక్క, అది కూడా ఉంది. మరి మీరు చూసినట్టయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ. దమ్ బిర్యానీ అలా చేయాలి. మేము ఎప్పుడు వండామే? నీ మొహమేం కాదు, వాళ్ళు ఊరికే చెప్తారండి. వాళ్ళు కూడా హోటల్ నుంచి పెట్టుకొచ్చి అలా షో చేస్తుంటారు. అలా అనొద్దు. నీకు తెలియదు, అలా అనొద్దు. వాడి మొహం. హైదరాబాద్ దమ్ బిర్యానీ నేను హోటల్కి తీసుకొచ్చి పెట్టానా? నువ్వు చూసావా? చూస్తారు ఒక్క ముఖం వేసుకో. నువ్వు టీవీ నుంచి ఎలా వచ్చావయ్యా? నా ఇష్టం. ఎవరిని ముద్దు పెడతారా? ఏంటండి వాడు గోప్ పగలగొట్టాడు. నేను చెప్పానా ఇంత ముందు నన్ను కొట్టానంటే నమ్మావా నువ్వు? ఇప్పుడు ఎలా అండి? నేను చెప్తున్నా. వాడు వచ్చేలోపే టీవీ ఆఫ్ చేయి. ఆఫ్ చేసేయండి. ఇదేంటి టీవీలో నుంచి వచ్చి ఇలా బాగుతున్నాడు వాడు? ఓ మై గాడ్. ఎవరు వచ్చారు? తలుపు సుబ్బారావు గారికి డబ్బులు ఇచ్చాను కదా, ఇవ్వడానికి వచ్చిండు వెళ్ళండి. టీవీ ఆఫ్ చేస్తే మరి మీరు ఎలా వచ్చారు? పక్కింటో టీవీ ఆన్ చేసిండు. నువ్వు టీవీ ఎందుకు ఆఫ్ చేస్తావు? నువ్వు ఏమనుకుంటా మీరు? మీ ముక్కంటి ఇంత ఉంది. ఆ డైలాగ్ ఉంది స్కిట్ లో. ఇది ఫ్లోర్ ఎందుకు వేసావు? దెబ్బ పడడానికి గట్టి నా భార్య సార్, అది భార్య ఎలా కొడతారు మీరు? చంపేస్తా టీవీ ఆఫ్ చేస్తా నేను. టీవీ ఆన్ చేసా. ఏంటి ఇప్పుడు? పాటలు. అందరికి నమస్కారం. ముందుగా నేను ఎంచుకున్నటువంటి పాట నిలవదే మది నిలవదే. అబ్బా గానం ఎస్పి బాలు గారు, రచన ఎవరో నిలవదే సొగసులు చూసి దేవదా సౌండ్ తగ్గిస్తున్నా. కాళిదాసై నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి. గీతా మాదిరి మాట వింటావు, నీ మాట వినవారా నువ్వు? సౌండ్ పెట్టు. ఇంకో పాట సరస అది. వెళ్ళి వంట చేయిపో. ఎరా ఏంటి సంగతులు? సూపర్ కూర్చో. ఖాళీ కూర్చున్నావు? ఖాళీగా ఏముంది, టీవీ పెట్టి చూద్దాం. నమస్కారం. వాతావరణం సమాచారం గురించి. ఈ వాతావరణ విషయాలు చెప్తారు, వేస్ట్ రా. బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఇప్పుడు బయట. పెద్ద జోకురా ఇది. వీళ్ళు వర్షాలను ముట్టారా? వర్షాలు పడవు. ఎండ కొడుతుంది అంటారా? వర్షాలు పడతాయి. బాగా చెప్తారా? మీకు తెలియట్లే. బొంగు వాడు నాకు దొరకాలి అని వాడికి మామూలుగా ఉండదు. అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్. టీవీలో ఉండాలిగా. వర్షం పడుతుంది బయట, వర్షం కనబడుతుంది నీకు? మేము అన్ని ఫోకస్ చేసి అన్ని కనుగొని మేము వర్షాలు ఎప్పుడు ఉంటాయి, ఎండ ఎప్పుడు కొడుతుంది, ఎండ కొడుతున్నాయి కదా మేము.
సార్ మా ఇంటికి వచ్చిన బంధువు సార్ కొట్టొద్దు. గురించి తెలుసు కదా నువ్వు చెప్పానికే మీ టీవీలో దయ్యం ఉందిరా. టీవీలో దయ్యం ఉందా? మా ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈ టైంలో పని మనిషి ఉంటే ఎంత బాగుండేదో. అయ్యగారు అమ్మగారు వంటింట్లో ఉన్నారు. మన మాటలు వినకుండా టీవీ సౌండ్ పెంచుతాయి కదా. సో ఇట్లా ఆ టీవీ నాకు వద్దే మార్చదు. టీవీ నాకు కంఫర్ట్ లేదు అది. సార్ మార్చేయడం ఏంటి సార్? నాకు ఇది చెప్పేటప్పుడు చేతులు చాలా ఇబ్బందిగా ఉంది. టీవీ మార్చి నాకు వద్దు. టీవీ మార్చడం ఏంటి సార్? మా అత్తగారు పెట్టింది. చెప్తారా మార్చడం డబ్బులు ఉండాలి కదా. ప్లాస్మా ఎల్ఈడి టీవీ వస్తే మార్చదు. సార్ టీవీ ఆన్. ఈనాడు ముఖ్య అంశాలు ఏంటంటే ఏంటి సార్ మంచం మీద కూర్చొని చేస్తున్నారేంటి? నా ఇష్టమయ్యా. నువ్వు పడుకొని టీవీ చూస్తావు కదా, నీ పడుకొని నువ్వు చెప్పుకుంటా. ఈ పని మనిషి ఒకటి పోతే అటే పోద్ది, రానే రాదు. ఎక్కడుందో ఏంటో. అయ్యగారు ఇంట్లో పనులు ఇంకా అలాగే ఉన్నాయి. అలానే ఉంటే నువ్వు ఇలా రా. అమ్మగారు ఇంట్లో ఉన్నారు, మన మాట వింటే చంపేస్తారని చెప్పాను కదా. ఏంటమ్మా నీకు అర్థం కావట్లేదు. దగ్గర మన మాటలు వినకుండా టీవీ సౌండ్ పెంచుతా. ఓకేనా? అలాగే, ఓకేనా? అలాగే. టీవీ ఆన్. అందరికీ నమస్కారం. మనం చూసినట్టయితే ఇప్పుడు ఇంట్లో వాడుకోవడానికి చాలా మనం ఇలాంటి కుర్చీలు వాడుతుంటాం. సౌండ్ పెంచుతా నాకు. ఇంకా పెంచిన మా ఆవిడకి నిలబడదా? గొంతులు వస్తుంది. ఎవరు సౌండ్ పెంచుకోలేదా? నువ్వు ముద్దు పట్టుకోవడానికి నా సౌండ్ పెంచుతావా? సార్ ఇంట్లో పోతున్నారండి. బయటిగా మీ ఆయన ఏం చేస్తున్నారు సార్? మీ ఆయన పని మనిషితో ముద్దులు ఆడుతున్నాడే. నువ్వేం చేస్తున్నావు? ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటే ప్రతి విషయం చెప్తావు కానీ ఇంక రండి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదని ఒకటి. నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ మిగతా అన్ని చెప్తావు కానీ ప్రతి ఒక్కటి అన్ని విషయాలు పుల్ల పెడతావు కానీ విషయాలు పుల్ల పెట్టావా? ఒక శాంతి సూపర్. ఒక ఆడ కూతురికి అన్యాయం జరుగుతుంటే నువ్వు అసలు పట్టించుకుంటావా? ఊర్లో అన్ని కావాలి నాకు జరిగితే ఇంత అందంగా ఉన్నా సరిపోలేదా? అది కావాలి. ఏమన్నావు? అందంగా ఉండవా? నువ్వు అందంగా ఉండవా? వార్తలు ముఖ్య అంశం.